సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికైతే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై ఫ్రెండ్స్. ఈరోజు మనము భారతీయ రాజవంశాలు మరియు వాటి యొక్క స్థాపకులకు సంబంధించినటువంటి క్లాస్ను చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి 2-3 మార్క్స్ కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి ఆ వంశంకి సంబంధించినటువంటి ఎవరు స్థాపకుల గురించి, అట్ ద సేమ్ టైం రాజధాని నగరం కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపిక్, బట్ కంపల్సరీగా దీంట్లోంచి 1-2 మార్క్స్ కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కనుక సో 1-2 సార్లు చూడండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.com నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ప్రాచీన భారతీయ రాజవంశాలు. ఫస్ట్ వన్ హార్యాంక వంశము. స్థాపకుడు బింబిసారుడు. వీరి యొక్క రాజధాని నగరం ఏంటి? గిరిబ్రాజం. ఫస్ట్ వన్. తర్వాత పాటలీపుత్రము. ఇవి రెండిట్లో ఇచ్చిన సరైన సమాధానమే. నెక్స్ట్ వన్ శైశునాగ వంశము. శిశునాగుడు పాటలీపుత్రము రాజధానిగా చేసుకుని పాలించడం జరిగింది. నెక్స్ట్ వన్ నందవంశము. స్థాపకుడు మహాపద్మనందుడు. రాజధాని ఏంటి? పాటలీపుత్రము. నెక్స్ట్ వన్ మౌర్య వంశము. స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. సో వీరి యొక్క రాజధాని పట్టణం కూడా పాటలీపుత్రము. నెక్స్ట్ వన్ శుంగ వంశము. దీని స్థాపకులు పుష్యమిత్ర శుంగుడు. వీరి యొక్క రాజధాని కూడా పాటలీపుత్ర నగరమే. నెక్స్ట్ వన్ కన్వ వంశము. వాసుదేవ కన్వుడు. వీరి యొక్క రాజధాని పాటలీపుత్రము. నెక్స్ట్ వన్ గుప్త సామ్రాజ్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ యొక్క గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి లేదా మూల పురుషుడు ఎవరు? శ్రీగుప్తుడు. ఓకేనా. సామ్రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మూల పురుషుడు ప్లస్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. సో మూల పురుషుడు అన్నప్పుడు శ్రీగుప్తుడు వస్తాడు, సామ్రాజ్య స్థాపకుడు అంటే మొదటి చంద్రగుప్తుడు. సో వీరి యొక్క రాజధాని నగరము కూడా పాటలీపుత్రమే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పుష్యభూతి. దీన్ని స్థాపించింది హర్షవర్ధనుడు. వీరి యొక్క రాజధాని నగరము కనౌజ్ను రాజధానిగా చేసుకుని పాలించారు. నెక్స్ట్ వన్ శాతవాహనులు. వీరి యొక్క వంశాన్ని స్థాపించిన వారు శ్రీముఖుడు. సో వీరి యొక్క రాజధాని కోటిలింగాల. ఓకేనా, కోటిలింగాల. తర్వాత 2వ రాజధాని ధాన్య కటకము మరియు పైథాన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ మాత్రము కోటిలింగాల గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ పల్లవులు. వీర కుబ్జావర్మ. వీరి యొక్క రాజధాని నగరము కాంచీ నుంచి వీరు పాలించడము జరిగింది. నెక్స్ట్ వన్ పశ్చిమ చాళుక్యులు లేదా వాతాపి లేదా బాదామి చాళుక్యులు. సో మరి వీరి యొక్క స్థాపకుడు ఎవరు? జయసింహ వల్లభుడు. వీరి యొక్క రాజధాని నగరము వాతాపి, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతము. నెక్స్ట్ వన్ తూర్పు చాళుక్యులు. వీరి యొక్క వంశ స్థాపకులు ఎవరు? కుబ్జా విష్ణువర్ధనుడు. వీరి రాజధాని నగరము వెంగి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండేటువంటి ఒక ప్రాంతము వెంగి. నెక్స్ట్ వన్ కళ్యాణి చాళుక్యుడు. వీరి యొక్క రాజ్య స్థాపకుడు తైలపుడు. వీరి రాజధాని నగరము కళ్యాణి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ రాష్ట్రకూటులు. ఓకేనా, ఈ యొక్క రాజ్యవంశాన్ని స్థాపించిన వారు దంతి దుర్గుడు. వీరి రాజధాని మాన్యఖేట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ తంజావూరు చోళులు. వీరి రాజ్య స్థాపకుడు
విజయాలయుడు. రాజధాని నగరము తంజావూరు. నెక్స్ట్ వన్ చాళుక్యులు. వీరి యొక్క మూలపురుషుడు మూలరాజు. రాజధాని నగరము అన్విల్ వాడ్ గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ బానిస వంశము. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. బానిస వంశము కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ. ఖిల్జీ వంశము జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ నుంచి పాలించారు. తుగ్లక్ వంశము గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ. సయ్యద్ వంశము గిజిర్ ఖాన్ సయ్యద్ ఢిల్లీ నుంచి పాలించారు. లోడి వంశ స్థాపకుడు బహులాల్ లోడి ఢిల్లీ నుంచి పాలించారు. విజయనగర సామ్రాజ్యము హరిహర రాయలు. సో వీరెక్కడి నుంచి పాలించారు ఫ్రెండ్స్? హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు కూడా విజయనగర సామ్రాజ్య స్థాపకులుగా పేరు పొందారు. వీరు హంపి నుంచి పాలించారు ఫ్రెండ్స్. హంపి ఎక్కడ ఉంది? ప్రస్తుత కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటిది. ఓకే. నెక్స్ట్ వన్ మొఘల్ వంశము స్థాపకుడు బాబర్. సో ఎక్కడి నుంచి పాలించారు? ఢిల్లీ. నెక్స్ట్ వన్ మరాఠా సామ్రాజ్యము స్థాపకుడు వచ్చేసి ఛత్రపతి శివాజీ. ఎక్కడ నుంచి పాలించారు మరి రాజధానిగా చేసుకొని? రాయ్గఢ్. నెక్స్ట్ వన్ పీష్వా వంశము స్థాపకులు బాలాజీ విశ్వనాథ్. రాజధాని నగరం ఏంటి? పూణే నగరము. నెక్స్ట్ వన్ హైదరాబాద్ సంస్థానము లేదా నిజాం సంస్థానం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క నిజాం రాజ్య స్థాపకులు ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఇతన్ని అసఫ్జా అని కూడా అంటారు ఫ్రెండ్స్. నిజాం ఉల్ ముల్క్. సో ఎక్కడి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు? గోల్కొండ. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ మైసూర్. దీన్ని స్థాపించిన వారు హైదర్ అలీ. ఏ రాజ్యాన్ని లేదా ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు? శ్రీరంగపట్నము. నెక్స్ట్ వన్ బెంగాల్ సంస్థానము అలీవర్దీ ఖాన్ స్థాపించారు. కలకత్తా రాజధానిగా చేసుకొని పాలించారు. నెక్స్ట్ వన్ ఔద్ సంస్థానము సదత్ ఖాన్ లక్నో నుంచి పాలించారు. నెక్స్ట్ వన్ బీజాపూర్ ఆదిల్ షా బీజాపూర్ నుంచి పరిపాలన సాగించడము జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇందులో నుంచి ఖచ్చితంగా 2-3 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో రాజ్య స్థాపకులు అట్ ది సేమ్ టైం రాజధాని పట్టణాల గురించి మనము ఇప్పుడు క్లాస్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ ఒక దగ్గర దొరకడం కొంచెం కష్టం మీకు, కాబట్టి 1-2 సార్లు చదవండి. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మన వెబ్సైట్ ఉంది కదా, www.shinindiarktutorial.comలో మీకు పీడిఎఫ్ ఫైల్ను అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా క్లాస్ వింటున్నందుకు. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం నా క్లాసెస్ని ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దానిపైన క్లాసెస్ అనేవి చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.